నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మహిళలు చదువుకోవటం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మందుబాబుల జోబీలకు కన్నం వేస్తున్న మద్యం వ్యాపారులు పట్టించుకొని సంబంధిత అధికారులు ఎంఆర్పీ రేట్లకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న మద్యం ప్రియులు. అత్యంత వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ జిల్లా అధికారులు పరిశీలించారు. మహిళలందరూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రతి విద్యార్థిని బాగా చదువుకునే విధంగా చూడాలని అన్నారు. మహిళలు చదువుకోవటం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని, సమాజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎలువురి సాంబశివరావు సహకారంతో చిన్నగంజాం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆవరణలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సాంబశివరావు ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సహకారంతో నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటి పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఆపరేషన్స్ కూడా నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసిన శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసిన శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ బండ్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. దీంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల సమయం కావడంతో తమ హాల్ టికెట్లను తీసుకుని అమ్మవారి దేవాలయానికి విచ్చేశారు. హాల్ టికెట్లను అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు. చందోల గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి తల్లి శ్రీ బగళాముఖి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఆలయానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు విపరీత సంఖ్యలో వస్తుంటారు. అందులో ముఖ్యంగా ఆదివారము, శుక్రవారము, మంగళవారము ఈ 3 రోజుల్లో వస్తారు. ఈ 3 రోజుల్లో ఆదివారం రోజున విశేష సంఖ్యలో తరలి వస్తారు. వచ్చిన భక్తులు అమ్మవారికి తమ యొక్క మొక్కుబడులను అనుసరించి పసుపు, కుంకుమ, చీరాచార, అలాగే పొంగళ్ళు ఇవన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా దాతల సహకారంతో ఏర్పాటు చేయబడినటువంటి ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే వారికి కావలసినటువంటి మంచినీటి సౌకర్యము, అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి గారు, అలాగే వారి ధర్మకర్త మండలి సభ్యులు వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. కాబట్టి అటువంటి అమ్మవారిని దర్శించండి, ధరించండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఫ్లాట్లు అమ్మేవాళ్లు, కొనేవాళ్లు సంతోషంగా ఉండే విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం వల్ల ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని యువ నాయకులు వేగేసిన రాకేష్ వర్మ అన్నారు. కర్లపల్లె మండలం యాజిలి సెంటర్లో నూతనంగా వేంచేసి ఉన్న ఏఎస్ఆర్ వెంచర్ను రాకేష్ వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అన్ని అనుమతులు పొంది వెంచర్ వేసిన హరివర్మ, హఫీజ్ సాగర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తాత లీలా, వరప్రసాద్, నక్కల వెంకటస్వామి, షేక్ బాజీ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మంతెన వెంకటరామరాజు, బుల్లెట్ నాగరాజు, మద్దాల ముసలయ్య, చీరాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పరంగా ఎంత బాగా వస్తుందని ఎప్పుడు రోజు ఆ హైవేలో తిరుగుతూనే ఉంటాం పొద్దున్న సాయంత్రం. నేనైతే పర్సనల్గా ఈరోజు కాన్సన్ట్రేషన్ పెట్టి చూసింది అయితే ఇప్పుడే సైట్ని చాలా అంటే చాలా అందంగా, అద్భుతంగా వచ్చింది. లేఅవుట్ అప్రూవల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ అప్రూవల్స్ దగ్గర నుంచి, బోర్డ్ అప్రూవల్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళు తీసుకుని ఈ లేఅవుట్ ఫార్మేషన్కి ముందుకు వెళ్ళారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకోకుండా చాలా బాగా కస్టమర్కి రేపు కొనుక్కున్న తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మంచి
లేఅవుట్లో మనం ప్లాట్ కొనుక్కున్నాం అనే ఒక ఫీలింగ్తో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అది జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అనే వ్యాపారంలో అమ్ముకునేవాడికి విన్ విన్ సిచ్యువేషన్. విన్ విన్ సిచ్యువేషన్ అంటే అమ్ముకునేవాడికి అటు డబ్బులు రావాలి, కొనుక్కున్నవాడికి నేను మంచి ప్లాట్ కొనుక్కున్నాను, రాబోయే 2 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో మళ్ళీ నేను పెట్టిన డబ్బులకి ఇంకో 2%, 10% నాకు రెట్టింపు అయ్యి నేను ఏదన్నా తర్వాత రోజు అమ్ముకోవాల్సి వస్తే నాకు అమ్ముకోదగా ప్లాట్ని అమ్మినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందుకని ఈ సిస్టమేటిక్ లేఅవుట్స్, అప్రూవల్స్ ఇలా అన్నీ ఉన్నప్పుడు కొనుగోలు అమ్ముకోలుకి రెండింటికి బాగుంటుంది. ఎంతోమంది వ్యాపారం చేస్తారు ఇక్కడ. అందరూ మార్కెటింగ్ అవ్వచ్చు, ఏజెంట్లు అవ్వచ్చు, కొనుక్కునే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే రేపు కొత్త కొత్త వ్యాపారాలు ఏమైనా రావచ్చు. ఇలాంటి ఒక మంచి లేఅవుట్స్లో ఎవరు కొనుక్కున్నా బాగుంటుందని ఆశిస్తున్నాను నేను. మహిళలను గౌరవించి వారి హక్కులను కాపాడటానికి అందరూ కృషి చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ మండల చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు అందరూ కృషి చేయాలని, లింగ పక్షపాతాన్ని విడిచి సమానత్వానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మందపాటి పరమానంద్ కుమార్, కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మహిళల యొక్క అభ్యున్నతిని గురించి, మరి వాళ్ళ యొక్క ప్రగతిని గురించి మాట్లాడుకునే దినోత్సవం. మరి ముఖ్యంగా మహిళా దినోత్సవం వారి యొక్క పరిమూలమైనటువంటి ఈ సంతోషం కోసం ఏర్పడినటువంటి కొన్ని చట్టాలు మరి వాళ్ళకి ఎంతో ఆనందదాయకంగా ఉన్నవి. గతంలో అయితే మహిళ వంటింటికి పరిమితం అయ్యే రోజులుండేవి. అలా కాకుండా సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం ద్వారా పొందుపరిచినటువంటి హక్కుల ద్వారా ఆరుగాల పురుషులతో పాటు సమానంగా ఉండాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి ఎవరైతే మహిళలు విద్య ద్వారా అభివృద్ధి చెందారో వారి యొక్క రాష్ట్రము, దేశము, కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని కోరుకున్నారు. అలాగే ప్రతి ఒక్క మహిళ మరి చదువుకోవాలి, చదువుకున్నప్పుడే మరి దేశాభివృద్ధి చెందుతుందని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మహిళలందరూ ఆర్థికాభివృద్ధి, వారి యొక్క కుటుంబాభివృద్ధికి తోడ్పడాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలుపుకుంటూ ఈనాడు కర్లపాలెం మండల కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి ద్వారా ఈ మహిళా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు, మరి పోలీసురావు గారు, అలాగే తదితర మహిళలకి మరి దుస్తులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ సమయంగా పురస్కరించుకుని మరి ఒకసారి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం యందు మహిళలను గౌరవిద్దాం, వారి హక్కులను కాపాడదాం. పరమానంద్ కుమార్ చెప్పినట్లుగా సాధికారత అనేది కొంతవరకు గతంలో పోలిస్తే ఇప్పుడు సాధించారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు స్త్రీలకు మనకు కల్పించాలి. స్త్రీలను ఏ దేశం అయితే గౌరవిస్తుందో ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. వారి యొక్క హక్కులను మనం కాపాడాలి. వారికి ఉన్న వారి పట్ల వివక్షత లేకుండా వారికి ఉన్న ప్రతి దాన్ని కూడా మనము సమానత్వాన్ని కల్పించడానికి అందరూ కృషి చేయాలి. ఆ సందర్భంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు సందర్భంగా ప్రత్యేకం వారి యొక్క హక్కులు, వారి యొక్క పరిరక్షణ. ఈ మధ్య కాలంలో స్త్రీల మీద దాడులు కొన్ని మరి పెరిగినాయని వార్తలు వస్తున్నాయి. కొంత దానిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి మహిళల హక్కులను కాపాడటంలోనూ, మహిళా సాధికారత సాధించటంలోనూ అందరూ తోడ్పడాలని మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వృద్ధులకి మా వంతుగా మేము చేయూతనిచ్చే కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం బ్రాంచ్ ద్వారా చేయటం జరిగింది. ఈ సందర్భంగా కర్లపాలెం మండల ప్రజలో ఉన్న అందరు మహిళలకు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపట్ల పట్టణంలోని 30వ వార్డు నరాలశెట్టిపాళెంలో వేంచేసున్న శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పూర్ణ కుంభాభిషేకం, హోమం వంటి కార్యక్రమాలను కమిటీ ఆధ్వర్యంలో చేశారు. వినాయక పూజతో ప్రజలు ప్రారంభించారు. వేద పండితులతో, వేద మంత్రాలతో స్వామివారి విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. పూర్ణ కుంభాభిషేకంతో పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో కోదండ రామస్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలను 3 రోజుల పాటు కన్నుల విందుగా నిర్వహించారు. శ్రీరాముని సేవలో ప్రజలంతా అంకితమయ్యి స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలను తిలకించారు. 6వ తేదీతో కార్యక్రమాలు మొదలయ్యి 8వ తేదీతో ముగించారు. మొదటి రోజు గోపూజలతో ప్రతిష్ఠామూర్తులకు పంచగన్య ఆదివాసము, పంచామృత ఆదివాసము, నీరాజన మంత్రపుష్పములు, 7వ తేదీ సాయంత్రం యాగశాల, వివిధ దేవతా హోమాలు, 8వ తేదీన మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రాలతో వేద పండితుల మధ్య శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఘంటసాల విద్యాధర శర్మ, చందోలు వారి ఆధ్వర్యంలో జరిగాయి. శ్రీరాముని సేవలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలంకి సత్యనారాయణ, నరాలశెట్టి మారుతి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కర్లపాళెంలో మద్యం బాటిల్స్ మీద ఉండే ఎంఆర్పీ రేట్ల కన్నా 10 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం కొందామని మద్యం షాపుకు వచ్చి మద్యం కొనుగోలు చేయబోతే 10 రూపాయలు అదనంగా ఇవ్వమన్నారని అన్నారు. ఎంఆర్పీ కన్నా ఎందుకు ఇవ్వాలని షాపులో గుమస్తాలను అడగ్గా కొంటే కొనండి లేకపోతే లేదు అని వాదనకు దిగుతున్నారని వాపోయారు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్న షాపుల వారిపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. వైన్ షాప్ రేటు ఒకటి కాదా అని అడుగుతున్నాడు. ఇక్కడ రేటు అక్కడ వైన్ షాప్ రేటు ఒకటి కాదా అని అడుగుతున్నాడు. మేమైతే మాకు తెలియదు అక్కడ వైన్ షాప్ సంగతి. ఇక్కడ వైన్ షాప్ కి వచ్చాం. ఇక్కడ ఒక రేటు, అక్కడ ఒక రేటు, అమ్మాలి కదా అని చెప్పి అడిగారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ భావపురి విద్యా సంస్థలు, ఇంపాక్ట్ ఐసిఐ బాపట్ల క్లబ్, ఎన్జిఓ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ భావపురి విద్యా సంస్థల కార్యాలయం నందు ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు అధ్యక్షత ర్యాలీ వహించారు. ప్రిన్సిపల్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్త్రీ లేకపోతే జననమే లేదు, స్త్రీ లేకపోతే గమనమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు, కంటికి పాపలా కాపాడే స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయటం అందరి బాధ్యత అని అన్నారు. అతిథి సత్యం సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 2026 మహిళా దినోత్సవం టీం మహిళా హక్కులు, లింగ సమానతలు, హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంపాక్ట్ ఐసిఐ బాపట్ల క్లబ్ ప్రతినిధి బొమ్మనబోయిన సాంబయ్య మాట్లాడుతూ మహిళా ప్రతినిధులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం చేసుకోవటం అభినందనీయమని అన్నారు. రోజు సంస్థ ప్రతినిధి పొందుగుల ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ మహిళల సమస్యలపై పోరాడుతూ మహిళలకు ప్రభుత్వ పరంగా సమాన అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బి శాంతకుమారి, కె మంజులత, షేక్ షబీర్, ఏ బుజ్జమ్మ, షేక్ షకీరాలను సాల్వా, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకురాలు కళ్యాణి, దాసరి చిన్నభూషణం, తిమ్మరాజు సుబ్బారావు, జీవి మాస్టర్, తడికమళ్ల నాగేంద్ర ప్రసాద్, ఎల్ఐసి శంకర్రావు, హరిబాబు, సిహెచ్ కేసులు, శ్రీదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు చదువుకోవటం వలన సమాజం అభివృద్ధి చెందుతుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మందుబాబుల జోబీలకు కన్నం వేస్తున్న మద్యం వ్యాపారులు పట్టించుకొని సంబంధిత అధికారులు ఎంఆర్పీ రేట్లకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న మద్యం ప్రియులు. అత్యంత వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.